హలో గైస్, వెల్కమ్ టు మై వీడియో. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ చాలా రోజు నుంచి కొనాలనుకుంటున్నా. ఐ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్ అండ్ ఐ డోంట్ నో హౌ టు ప్లే ఇట్. ప్లే అనగానే మీకు అర్థమైపోవచ్చు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని. సో చాలా రోజుల నుంచి అనుకున్నా తీసుకోవాలని, ఈరోజు తీసుకున్నా. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అనమాట. సో ఐ విల్ షో యూ వాట్ ఈస్ ఇట్. ఇదన్నమాట మన ఇన్స్ట్రుమెంట్. సో దీన్ని ఎట్లా వాయించాలో నాకు కూడా తెలియదు. సో ఐ హావ్ టు లర్న్. అందుకే స్టార్టింగ్ ప్రైస్ అండ్ లో ప్రైస్లో తెచ్చుకున్నాను. అండ్ ఐ కెన్ బై ఆన్లైన్, బట్ నాకు నచ్చలే. ఆన్లైన్లో రివ్యూస్ అన్నీ చూసిన. ఒకటికి స్ట్రింగ్స్ తెగిపోయి వచ్చినాయి, ఒకటికి బో మంచిగా లేదు, అట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆన్లైన్లో తీసుకోకండి. ఐ థింక్ ఆన్లైన్ ప్రైస్లో 3 to 3.5లో స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. బట్ ఇంకా 200, 300, 400, 500 కలిపిస్తే బయట దొరుకుతాయి కదా, అదే 4K. సో దీని ప్రైస్ వచ్చేసి 4K, 4,000. అండ్ ఐ హ్యావ్ బాట్ అట్ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో దగ్గర. సో మనం వాయించేది దీంతోనే. ఇట్ ఈస్ కాల్డ్ బో. కొత్తది కదా, కొంచెం భయం అవుతుంది ముట్టుకోవాలంటే. ఆల్రెడీ ఓపెన్ చేసి చూసిన, ఒక తీగ దిగింది, ఇట్లన్నా దిగిపోయింది. కొంచెం భయం అవుతుంది. ఇదన్నా ఇక్కడ పెట్టుకోవాలంట. సో ఇవి వచ్చేసి 4 స్ట్రింగ్స్ ఉన్నాయి. అండ్ ఇవి తెగిపోతే నాకు ఎక్స్ట్రా ఒక 2 స్ట్రింగ్స్ ఇచ్చారు. ఇంకొకటి ఉండే ఇట్లాంటిది. ఇలాగే ఓపెన్ చేసిన, గట్టిగా అంటే అన్న ఒకటి తెగిపోయింది. సో దానికి మళ్ళీ పెట్టేసిన. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం టైట్ చేసుకోవచ్చు. వీ కెన్ టైట్ ఫ్రమ్ దిస్ 4 knots. దీంట్లో కొత్తగా ఏమైంది ఎక్స్ట్రా. అండ్ ఇది రోజా ఏదో చెప్పారు పేరు. ఇట్ ఈస్ లైక్ జెల్ క్యూబ్ అనమాట. సో ఈ బో ఉంది కదా, సో దీన్ని మనం యూజ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు రబ్ ఆన్ దిస్ ఫర్ 1 minute యూజ్ చేయాలంట. దీన్ని ఇట్లా పౌడర్ అంటుంది. అంటే ఇందులో ఏం రాలే. అండ్ ది గివెన్ మీ 1 year వ్యారంటీ. అది కూడా దేనికో చెప్తుంది చూడండి. దే గివెన్ 1 year వ్యారంటీ ఫర్ దిస్. దేనికంటే ఇవి ఉన్నాయి కదా ఎడ్జెస్ కానీ, ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారంట. అండ్ ఈ స్ట్రింగ్స్ కానీ, ఇది బో ఉంది కదా, సో ఇందులో 80 feet వచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. ఇది వచ్చేసి అరౌండ్ 700 to 800 ఉంటుందంట. అండ్ ఈ స్ట్రింగ్స్ వచ్చేసి 4 స్ట్రింగ్స్ ఒకవేళ తెగిపోతే ఆల్మోస్ట్ 350 కాస్ట్ అవుతుందంట వేయించుకోనికి. ఇవి ఎడ్జెస్ కానీ ఏదైనా పోతే మాత్రం వాళ్ళే చేసిస్తారంట. అండ్ దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 4,000. 4,000 దీనికి 4,000 ఉడకెట్టుకోండి. ఆన్లైన్లో తీసుకునే ముందు ఆలోచించండి. ఎందుకంటే దీని ప్రైస్ 4,000, ఆన్లైన్లో 3,200కి 3,200లో దొరుకుతుంది, 3,200లో. అండ్ బట్ మనకి తెలియదు అట్లా తీసుకున్నప్పుడు అది మన దగ్గరకు వచ్చేసరికి ఎట్లా ఉంటుందో. నా స్ట్రింగ్స్ తెగిపోవచ్చు, ఏదైనా డ్యామేజ్ రావచ్చు. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇదైతే బెటర్ కదా, మనకి కనీసం వ్యారంటీ కూడా ఉంది. అండ్ నిజంగా చెప్తున్నా, నాకు ఇది వాయించరాదు. ఫస్ట్ టైం పట్టుకుంటే ఇట్లా భయం అవుతుంది. దీన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి, లేదంటే ఒక ఇన్స్ట్రుమెంటల్ క్లాస్ పోయి ఇంకా నేర్చుకోవాలి, తప్పదు. ఇంకేమంటారు మరి? బాయ్.